ఈ ప్రపంచాన్ని నీ ఆశయాన్ని చీకటి చేశావు. కానీ నీ కొడుకు రూపంలో దాన్ని బ్రతికించి వీణ్ణి ఒక పెద్ద ఆఫీసర్ని చేయాలని నీ కోరికను నేను నెరవేరుస్తా. నెరవేరుస్తా. సుశీల, నమస్తే సార్. నమస్తే కిషోర్. కులాసేనా? నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏ వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. ఓకే. వీరభద్రం, మొత్తానికి సంతోషంగా ఉన్నట్టున్నావు, కానీ వాళ్ళ వెనక ఉన్న పెద్ద మనుషుల గురించి మర్చిపోయినట్లున్నావు. జాగ్రత్త. వెళ్ళి ఆ పెద్ద మనుషులకు చెప్పండి, తప్పు చేస్తే మిమ్మల్ని కూడా కోర్టు మెట్టెక్కించడానికి వీరభద్రం అని పోలీసున్నాడని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తప్పు చేసేవాడు తప్పించుకోవడానికి కష్టపడతాడు, కానీ తప్పించుకోగలిగేవాడు ఇంకో తప్పు చేయడానికి తొందరపడతాడు. తప్పు చేసేవాళ్ళని పట్టుకుంటే చేయించేవాళ్ళు బయటకు వస్తారు. చేసే పని సక్రమంగా చేసుంటే వీళ్ళిక్కడ కూర్చునే అవసరం ఉండేది కాదు. చూడండి నాన్న, మనం ఎప్పుడైనా 2 చేతులతో చేసే పని 4 చేతులతో చేస్తే మన పని త్వరగా పూర్తవుతుంది. కష్టాలను ఎదిరించే బలం పెరుగుతుంది. మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. రండి బాబు గారు, రండి. ఏమా బాగున్నారా? బాగున్నాను. ఎరా అవి బాగున్నావా? ఎరా అర్జున్, ఏమా వీరభద్రం ఎక్కడ ఇంట్లో ఉన్నాడా? లోపలున్నారు, పిలవమంటారా? నేనే వెళ్ళి కలుస్తాలే. ఏంటన్నయ్య అలా ఉన్నావు? తమ్ముడు, నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పన్నయ్య. నిన్న స్మగ్లింగ్ కేసులో నువ్వు అరెస్ట్ చేసిన 2 నా మనుషులే. వాళ్ళు కనుక కోర్టు దాకా వెళ్తే ఎన్నో కష్టాలు పడి సంపాదించుకునే ఎమ్మెల్యే పదవి నా చేయి దారిపోతుందిరా. చేసింది చాలు. ఇప్పటికైనా వీటిని ఆపేసి ఎమ్మెల్యే పదవిని వదిలేసి చేసిన తప్పులు ఒప్పుకో. ఏంటి, ఎమ్మెల్యే పదవి వదిలేయాలా? దానికంటే నా ప్రాణం వదిలేయమంటే తేలిగ్గా వదిలేస్తాను.